अस्सलामुअलैकुम, హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. నేను ఉమ్రాకి వెళ్ళొచ్చానండి, మక్కాకి. అందుకే వీడియో చాలా లేట్ అయింది. చాలా లాంగ్ టైం తర్వాత వీడియో చేస్తున్నాను. నేను అక్కడ చేసిన రుచులు కానీ, చూసిన రుచులు కానీ, చేసిన యాత్ర కానీ చాలా మెమరబుల్గా ఉండిపోయిందండి. నాకు ఎంతో ఇష్టమైన యాత్ర అంటే ఉమ్రా అండి. అండ్ ఈరోజు మనం బోటి కూర ప్రిపేర్ చేసుకుందాం. దాన్ని ఎలా క్లీన్ చేయాలి, దాన్ని ఎలా కర్రీగా వండాలి అనేది నేను ఈరోజు మీకు చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం, ఎలా క్లీన్ చేస్తారో చూపిస్తాను రండి. ఇవి వేడి నీళ్ళలో వేసుకోవాలండి. ముంతని వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేసుకోవాలి. వేడి నీళ్ళలో వేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం కాసేపు. ఈ బోటి పేగుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నా అండి. ఇది ఇలా అంటే ఇలా వస్తుంది. దీన్ని ఇలా పట్టి ఇలా అనేసేయండి. ఇలా లాగితే వేస్టేజ్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పేగు మొత్తం క్లీన్ అయిపోయినట్టేనండి, మొత్తం నీట్గా అయిపోయింది. దీన్ని కట్ చేసుకోవాలి. కొంతమంది ఉడకబెట్టి కట్ చేస్తారు, కొంతమంది పచ్చి కట్ చేస్తారు. నేనైతే పచ్చిదే కట్ చేస్తానండి. మీకు ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. నేను ఇలా కట్ చేసేసుకుంటాను. నాకు కత్తిపీట అలవాటు లేదండి, నేను ఇదే వాడతాను ఎక్కువ కత్తి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని కడిగేసేయాలి. ఇందులో కొన్ని ఇలా కొవ్వు పేగులు కూడా ఉంటాయండి. దీనికి చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దీన్ని తిప్పలేమన్నట్టు మనం. దీన్ని ఇలా లోపలికి ఇలా కత్తి ఇలా అనేసి లోపలికి ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేస్తే కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా రెండు వైపు నుంచి ఇది సగానికి వచ్చేసింది, ఇది మళ్ళీ సగానికి ఇలా అనేసి ఇలా కట్ చేసేయండి. ఇది కూడా కడగడానికి వీలుగా ఉంటుంది. దీని లోపలైతే ఏమి ఉండదు, కానీ కట్ చేసుకొని నీట్గా చేసుకుంటే బాగుంటుంది. అక్కడక్కడ పుండ్ల లాంటివి ఏమైనా ఉంటే మనకు తెలిసిపోతుంది అన్నట్టు. కొన్నిటికి పుండ్లు అలాంటివి ఉంటాయి, తీసేసుకోవచ్చు. ఆ ముక్క పడేసుకోవచ్చు. చూడండి, ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇలాంటివి బార్బిక్యూస్ తయారు చేసేటివి ఉంటాయి కదండి, ఆ స్టిక్ అన్నట్టు. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇది ఇలా మధ్యలో లాని ఎడ్జ్ని లోపలికి ఇలా అంటూ ఉంటే ఇలా ఇటువైపు బయటికి ఇలా వస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఇలా పట్టుకొని దీన్ని కిందికి అనేసేయాలి. చూడండి, వేడి నీళ్ళలో వేసిన బొద్ద తీసానండి. దీన్ని మీరు ఏమంటారో నాకు తెలుగులో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీన్ని తీసి ఒక స్పూన్ సహాయంతో దీన్ని ఇలా క్లీన్ చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇలా క్లీన్ చేసుకోవాలండి మొత్తం.
మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి ఇంకేమైనా పేరుందా, దీన్ని ఏమని పిలుస్తారు, మీరైతే ఎలా క్లీన్ చేస్తారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది కడిగి చక్కగా క్లీన్ చేసుకున్న 1/2 kg బోటి అండి. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్ కట్ చేసింది వేస్తున్నాను, ఒక పెద్ద ఆనియన్. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం. చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. అన్ని పీసులకంతా పట్టేలాగా కలిపేసేయండి. చక్కగా ఇలా కలిపేసేసి స్టవ్ వెలిగించేద్దాం. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందామండి. నేను ఒక 2 పావులు వేస్తున్నాను 1/2 kgకి. కాస్త వేగనిద్దాము. ఇలా కాస్త బోటిలో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కాస్త ఇలాగా ఉడకనిద్దాము. ఇలా కాస్త వేగాక ఇందులో కొంచెం వాటర్ రిలీజ్ అయిద్దండి. అది కొంచెం వాటర్ దగ్గరికి అయ్యాక అప్పుడు ఇందులో కాస్త హాట్ వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి, మటన్లో ఉన్న ఈ బోటీలో ఉన్న వాటర్ అంతా ఉడికి చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం హాట్ వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసులంతా హాట్ వాటర్ యాడ్ చేశాను. బోటి ఉడకడానికి చాలా సమయం పట్టిద్ది. ఇప్పుడు కనీసం 2 గ్లాసుల వాటర్ అయితే పట్టిద్దండి. ఒక 5-6 విజిల్ అయ్యాక చూద్దాం. ఒక 5-6 విజిల్ల తర్వాత చూద్దామండి అయిందో కాలేదు. ఇంకొంచెం కావాలండి, ఉడకలేదు. ఇంకో 2-3 విజిల్ వచ్చేదాకా చూద్దాం. అయిపోయిందండి, దగ్గరికి చక్కగా వచ్చేసింది. పీసు కూడా చక్కగా ఉడికింది. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా అంటే వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా వస్తుందో. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కలుపుకుందామండి. మనం సాల్ట్ వేయలే కదా,
ఇప్పుడు టేస్ట్ అకార్డింగ్ చూసుకొని సాల్ట్ కలుపుకుందాం. నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. టేస్ట్ చూసి తర్వాత మనం కలుపుకుందాం. ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతే ఏం చేయలేం కదండి, తక్కువ ఉంటే కలుపుకోవచ్చు. కానీ ఉప్పు ఎప్పుడే ఎక్కువ వేసుకోవద్దండి, తక్కువ వేసుకోవాలి. తర్వాత మనం కలుపుకోవచ్చు. ఎక్కువైపోయింది అనుకోండి, అలా కూడా చిట్కా ఉందండి. దబ్బున ఉప్పు ఎక్కువైపోతే ఇందులో ఆలు కలిపి ఒక విజిల్ పెట్టేసేయండి, ఉప్పు తక్కువైపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేశానండి, కాస్త కొత్తిమీర యాడ్ చేస్తాను. 1 నిమిషం తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ గుమగుమలాడే తెలంగాణ స్టైల్ బోటి కర్రీ రెడీ అయిపోయిందండి. నేను చేసిన ఈ బోటి కర్రీ తెలంగాణ స్టైల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ లైక్ తప్పకుండా కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.